ఫ్రెండ్స్ మరొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగంతో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. 19వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి. ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు అలానే మల్టీ టాస్కింగ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. స్టార్టింగ్ సాలరీ 10వ తరగతి మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ 33,650 అలానే మీరు కానీ మాస్టర్ డిగ్రీ చేసింటే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ 65,500 మధ్యలో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు. 25 నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలండి. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అర్హత మనం కానీ చూసుకుంటే కేవలం మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం, అది కూడా మన సొంత రాష్ట్రం, అలానే మీకు పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుందండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయంటే మన ఛానల్ పేరు మీద క్లిక్ చేయండి, మీకు బయోలో కూడా లింక్ ఉంటుంది. అలానే ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా సెర్చ్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి, అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో మీకు telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడే ఫస్ట్ నెంబర్లో ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇచ్చాను, అన్ని కూడా రీడౌట్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయాలని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్సల్ వెబ్ పేజ్ అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే పేజ్ను ఫాలో అవ్వండి.